అయిన క్రిస్మస్ కలిగి ఉండాలి. సరి అయిన క్రిస్మస్ కలిగి ఉండాలి. సరి అయిన అంటే చాలామందికి చాలా డౌట్లు వస్తాయి. అంటే మేము జరుపుకునేది తప్ప, మేము జరుపుకునేది కరెక్ట్ కాదా అంటే, నేను చెప్పాను ఇదివరకు కూడా, మనుష్యుడు ఏది మంచిది, ఏది చెడుది, ఏది సరి అయినది, ఏది సరి అయినది కాదు అని చెప్పే స్తోమతలో లేడు. ఎందుకంటే మనిషికి ఒపీనియన్స్ డిఫర్ అవుతూ ఉంటాయి. మనిషికి అభిప్రాయాలు చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకే కదా ఈరోజు ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయండి, ఎన్ని విశ్వాసాలు ఉన్నాయండి, ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అంటే, ఈ క్వశ్చన్కి ఏదైనా ఆన్సర్ ఉందా? ఆన్సర్ లేదు. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయి. ఎట్లా అంటే, రెండిటికి 2 యాడ్ చేస్తే అది 4 అని తెలుసు. ఇండియాలో అయినా 4, అమెరికాలో అయినా 4, ఎక్కడ పోయినా కూడా 4. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం మీద నడిచినప్పుడు కూడా ఆన్సర్ 4. ఇంకొక 2000 సంవత్సరాల తర్వాత చూసుకున్నా కూడా ఆన్సర్ 4. దోస్ ఆర్ కాల్డ్ అబ్సల్యూట్ ఫ్యాక్ట్స్, అంటే ఖచ్చితమైన వాస్తవాలవి. కానీ ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళు, లేకపోతే ఎంతమంది విశ్వాసాలు, ఎంతమంది మతాలు ఉన్నాయి అంటే దానికి ఖచ్చితమైన ఆన్సర్ లేదు. ఎందుకు లేదు అంటే, మతం అనేది ఒక అభిప్రాయం. మతం అనేది సంస్కృతంలోనంట, నాకు కూడా నేను వేరే దగ్గర విన్నదే కానీ, అభిమతం అంటే అభిప్రాయం. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఒపీనియన్. సో ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి రాంగ్ అనిపించవచ్చు, ఒకరికి రాంగ్ అనిపించేది ఇంకొకరికి కరెక్ట్ అనిపించుకోవచ్చు. సో ఈ మతాలు, విశ్వాసాలు కాకుండా మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే అని ఒకే ఒక మూల పురుషుడు, మహాపురుషుడు అన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. కాబట్టి ఆయన నిర్వచించాలి ఏది సరి అయినది, ఏది సరికానిది, ఏది మంచిది, ఏది నీతిది, ఏది నీతి మాలినది, ఏది చెడ్డది అని ఆయన నిర్వచిస్తాడు. ఆ నిర్వచనాన్ని బట్టి, ఆ పరిగణాన్ని బట్టి మనం నడుచుకోవాలి. మనము ఇది మంచిది, ఇది చెడుది అని తీర్చే స్థానంలో మనం అస్సలు కూడా లేము. అయితే సరి అయిన క్రిస్మస్ అంటే ఏంటి అనంటే, ఇదిగో బైబిల్ క్రిస్మస్ని ఎలా కలిగి ఉండాలి అని చెప్పేదే సరి అయిన క్రిస్మస్. మనకు తెలిసిన క్రిస్మస్ అంటే ఏంటిది చెప్పండి? ఇదిగో మొన్నటి రోజు నుండి ప్లాన్ వేస్తున్నాము. మంచి డెకరేషన్ చేయాలి అని సృజనమ్మ గారు, మంచి ఫుడ్ పెట్టాలి అని చెప్పి కిచెన్ డిపార్ట్మెంట్, మంచి వాక్యం ఇవ్వాలి అని చెప్పి నేను, మంచి పాటలు పాడాలని చెప్పి కోయర్ వాళ్ళు, ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇప్పుడు మంచి ఫుడ్ పెట్టి, మనకు ఈ ఆరాధన అంతట్లో కూడా కరెంటు వస్తూ పోతూ అంతరాయం జరిగిందనుకోండి, ఈ స్టేజ్ మీద ఉండేటోళ్ళకి అది మంచి క్రిస్మస్ కాదు, కిచెన్ వాళ్ళందరికీ మాత్రం అది మంచి క్రిస్మస్. ఎందుకనంటే నా డిపార్ట్మెంటు కిచెన్ డిపార్ట్మెంటు. నేను మంచి భోజనం ఇవ్వాలి, మంచి బిర్యానీ లేకపోతే మంచి ఆహారం చేయాలి అని కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటారు. అందరికీ సరిపడా భోజనం రావాలి అని కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటారు. సరిపడా భోజనం వచ్చిందనుకోండి, ఓకే చాలు, నా క్రిస్మస్ అయిపోయింది. పిల్లలకి మంచి క్రిస్మస్ ఏంటిది? ఇదిగో శాంటా, సీక్రెట్ శాంటా అని గిఫ్ట్ తెచ్చారు, అందరికీ గిఫ్ట్స్ రావాలి, అది మంచి క్రిస్మస్. ఇంకా ఇంకొంతమంది పిల్లలకేమో మంచి డ్యాన్సులు వేయాలి, మంచి కొరియో వేయాలి, మంచి స్కిట్ వేయాలి. కానీ ఇదా క్రిస్మస్? ఇది కాదు. క్రిస్మస్ అంటే ఈరోజు చాలా చాలా హడావుడి అయిపోయింది. ఒక పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా? క్రిస్మస్ రోజున మనుషులు తక్కువైపోతారండి. పట్టు చీరలు, నగలు, కొత్త కొత్త బట్టలు ఇట్లా అలా అమాంతం నడుచుకుంటూ వచ్చేస్తాయి. మనుషులు కనిపించరు దాంట్లో, పట్టు చీరలే కనిపిస్తాయి, సూట్లే కనిపిస్తాయి, మంచి మంచి బంగారు నెక్లెస్లు కనిపిస్తాయి, ఇవే కనిపిస్తాయి. కానీ మనుషులు దాంట్లో ఇమిడిపోతారు. సో వాళ్ళ దృష్టిలో అది వాళ్ళ క్రిస్మస్. సో క్రిస్మస్ అంటే యోహాను భక్తుడు నిర్వచించాడు. చూడండి, 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటిని దాన్ని గ్రహింపకుండెను. సో క్రిస్మస్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ వండర్ఫుల్స్. క్రిస్మస్ అంటే ఒక అద్భుతమైన ఆశీర్వాదానికి సమయము, ఒక ఆశ్చర్యకరమైన సంఘటనకు సమయము,
క్రిస్మస్ అంటే దేవుడు ఈ లోకానికి ఇచ్చిన గొప్ప బహుమతి. అది క్రిస్మస్. ఎందుకు అనంటే మనము చాలాసార్లు క్రిస్మస్ అంటే మన కొలతతో కొలుచుకొని, మన ఆలోచనలతో మనం చూసుకొని, దాని ద్వారా మనం క్రిస్మస్ని కొలుచుకుంటున్నామే. కానీ దేవుని ఉద్దేశము, క్రిస్మస్ యొక్క మూలము ఇంకా చాలా వేరుంది. సో సరి అయిన క్రిస్మస్ కలిగి ఉండాలి అంటే మనకు 3 కలిగి ఉండాలి. ఆ 3టిని త్వరగా ధ్యానించుకొని మనం ముందుకు వెళ్దాము. సరి అయిన క్రిస్మస్ కలిగి ఉండాలంటే క్రిస్మస్లోని మొదటి పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. క్రిస్మస్లోని వ్యక్తిని కలిగి ఉండాలి. ఎవరిని కలిగి ఉండాలి? వ్యక్తి. యూ షుడ్ నో ద పర్సన్ హూ ఈస్ ఇన్సైడ్ క్రిస్మస్, ఆర్ యూ షుడ్ నో ద పర్సన్ హూ ఈస్ అబౌట్ క్రిస్మస్. అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్నాం కదా. దయచేసి 1వ అధ్యాయంలోనే 14వ వచనం ఒకసారి తీయండి. ఎవరైనా చదువుదామా? ఓకే, స్క్రీన్ మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి వెనకాల వచ్చేవాళ్ళు అల్లరి చేయకుండా, వీలైతే పిల్లలు ముందుకు వచ్చి కూర్చోవాలని కోరుచున్నాను. వెనకాల సీట్స్ అయిపోయాయి. పిల్లలు ఎవరైనా ముందుకు వచ్చి కూర్చోగలిగితే, ఇగో ఇక్కడ కూడా ఒక 4-5 కుర్చీలు ఉన్నాయి, ముందుకు రమ్మనండి ప్లీజ్. ఓకే, క్రిస్మస్లో వ్యక్తిని కలిగి ఉండాలి. దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. మీరు సైలెన్స్గా వచ్చి మీ స్థలాల్లో కూర్చోవాలని కోరుచున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను, దయచేసి వినండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇదిగో చూడండి, దీన్నే డిస్ట్రాక్షన్ అంటాము. మనం ఏమంటాము అంటే ఏంటి? డిస్ట్రాక్షన్ అంటే ఏంటి? డిస్ట్రాక్షన్ అంటే ఏంటంటే మనము ఒక దాని మీద, ఒక వచనం మీద, లేకపోతే ఒక మనస్సు మీద, ఒక వ్యక్తి మీద మనము మన యొక్క ఏకాగ్రతను ఉంచినప్పుడు మనము ఈజీగా ఆ ఏకాగ్రతను కోల్పోతే దాన్ని డిస్ట్రాక్షన్ అంటాము. క్రిస్మస్లో కూడా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. క్రిస్మస్లో కూడా ఈరోజు డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఎవరైనా నాకు చెప్తారా? సహాయం చేయండి. ప్రీ క్రిస్మస్, లేకపోతే సెమీ క్రిస్మస్, లేకపోతే సపోజ్ క్రిస్మస్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చింది? తెలిసిన వాళ్ళు చరిత్రలో ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చింది? సపోజ్ క్రిస్మస్ అని కొంతమంది పిలుస్తారు, ప్రీ క్రిస్మస్ అని కొంతమంది పిలుస్తారు, లేకపోతే సెమీ క్రిస్మస్ అని కొంతమంది పిలుస్తారు. సెమీ అంటే సగం, ప్రీ అంటే ముందు, సపోజ్ అంటే దాని లాంటిదే, లేకపోతే డూప్లికేట్ అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచిద్దాము. మీకందరికీ కూడా ఈ మన బైబుల్ చర్చ్ ఆఫ్ హైదరాబాద్లో ఈసారి సెమీ క్రిస్మస్ ఎందుకు జరగలేదని మీకు చాలామందికి ప్రశ్న ఉండొచ్చు. మేము కావాల్సుకొనే చేయలేదండి, మేము కావాల్సుకొనే చేయలేదు. నేను అడుగుతాను మిమ్మల్ని ఒక మాట, బర్త్డేలు చేసుకుంటారా? పెళ్లి రోజులు జరుపుకుంటారా? ప్రీ బర్త్డేలు చేసుకుంటారా? ఎందుకు? ఆ రోజే చేసుకోవాలి. కరెక్ట్, సువార్త టీచర్ కరెక్ట్గా చెప్పింది. సపోజ్ బర్త్డే చేసుకుంటారా? ఎందుకు? పోనీ గ్రాండ్ బర్త్డే చేసుకుంటారా? మీ బర్త్డే రోజు కాకుండా. ఇవన్నీ జరగనప్పుడు ఇదెందుకు జరుగుతుంది? ఆలోచించండి. నేను దాన్ని అభ్యంతరించి మాట్లాడట్లేను, బట్ మనం చేసే పని ఎందుకు చేస్తున్నామో ఒకసారి ఆలోచిద్దాము. పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ చేసుకుంటాము, ప్రీ వెడ్డింగ్ ఏమైనా చేస్తున్నామా? ప్రీ వెడ్డింగ్ షూట్లు అవుతాయేమో. షూట్ అంటే ఫోటోలు దిగడం. ఇప్పుడు అసలు డబ్బులున్నోనికి డబ్బులున్నంత వెడ్డింగ్ చేసుకోవాలంటే. శామ్ ఏమన్నావు? మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుంది అని అన్నాడు ఒకసారి. పోయిన సంవత్సరం అనుకుంటాను, మా కపుల్స్కి అందరికీ కూడా ఒక గేమ్ పెట్టి, నీ భార్యని దృష్టిలో పెట్టుకొని ఒక 2-3 వచనాలు రాయండి అంటే, క్రిస్టల్ నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉంది అని అంటే, మా డాడీ నేనన్నా మాకైతే ఓపిక లేదయ్యా అని. మంచిదే, వాళ్ళ ప్రేమ, వారి యొక్క దాంపత్య జీవితం అలా ఉంది. బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే,
బర్త్డేలు ప్రీలు సెమీలు గ్రాండ్లు చేసుకున్నప్పుడు, పుట్టినరోజులు పెళ్లి రోజులు ప్రీ సెమీ గ్రాండ్ అని చేసుకున్నప్పుడు క్రిస్మస్ ఎందుకు జరుగుతుంది? నా ఒపీనియన్ చెప్తున్నాను. నేను నమ్మేది ఈ ప్రీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్ అనేటివి మనం అట్టహాసం చేయడానికి ఒక అవకాశమే. ఎంతమంది కాదంటారు? ఎంతమంది అవునంటారు? పోనీ ఎస్. సెమీ క్రిస్మస్లో ఏం జరుగుతాయి తెలుసా? అర్ధగంట వాక్యం ఉంటుందేమో, కానీ 4-5 డ్యాన్సులు ఉండాలి, ఒక క్రీస్తు పుట్టుక నాటిక. ఆ క్రీస్తు పుట్టుక నాటిక పోయి ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో అక్కడ వేస్తామా? పోనీ అక్కడ వేయము. మనకందరికీ క్రీస్తు పుట్టుక తెలియదా? గొల్లలు వచ్చారని, జ్ఞానులు వచ్చారని, తర్వాత వీళ్ళు ఇది ఇచ్చారని, వాళ్ళు అది వచ్చారని మనకు తెలియదా? తెలుసు. మళ్ళీ క్రీస్తు గురించి తెలిసిన వారికి మనము ఎక్కువ చెప్పాలా, తెలియని వారి కోసం ఎక్కువ చెప్పాలా? అది 5వ తారీఖు నుండి, డిసెంబర్ 5వ తారీఖు నుండి మొన్న 18వ తారీఖు వరకు, నేను 18వ తారీఖు కూడా ఖమ్మం ఒక మీటింగ్ వెళ్ళాల్సి ఉండే. బ్రదర్ నాగరాజు గారు వచ్చారన్నారు, ఎట్లా మీరు మెయింటైన్ చేస్తారు, పొద్దున అక్కడ రావాలి, మళ్ళీ సాయంత్రం క్యాలస్కి రావాలి అని. క్యాన్సిల్ చేసుకున్నాను, నా వల్ల కాలేదు. శారీరకంగా నేను చాలా అలసిపోయాను. ఒక 10-12 మీటింగ్స్ అన్నీ కూడా ప్రీ, గ్రాండ్, సెమీ. ఏంటి? క్రిస్మస్, ప్రీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, ఇవి జరుపుకుంటూ వస్తున్నాము. కానీ అసలు క్రిస్మస్ ఎవరి చుట్టూ కేంద్రికమై ఉన్నదో ఆయనను మర్చిపోతున్నాము. ఆయనే అందరూ చెప్పాలి, ఆయనే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటము. క్రిస్మస్లో క్రైస్ట్, మాస్ 2 పదాలు. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. ఆయనను ఆరాధించండి తప్పకుండా. కానీ మనము ఈ సువార్తను, ఈ క్యారల్స్ని మనము తెలిసిన వారికంటే తెలియని వారికి చెప్పడమే చాలా ప్రాముఖ్యమైనది. ఆలోచనకు, వాక్యానికి చాలా సన్నిహితమైన సంబంధం ఉంది. ఈ ఐడియా నుండే ఏఐ అనేది జనరేట్ అయింది. అందుకనే ఇక్కడ దేవుడి మాట కూడా ఏమంటుందంటే, దేవుడిగా ఆయన మన మధ్యలో రాకముందు ఆయన వాక్య స్వరూపిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అనంతుడు కనుక. తర్వాత ఆయన సమానత్వం కలిగిన వాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన మనకు కావలసిన ఒక రక్షణకర్త. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అనేవాడు. ఆ మాట మనం ఎవ్వరం అనలేం తెలుసా? ఏంటి ఆ మాట తెలుసా? నేను నా తండ్రి ఒకటై ఉన్నాము అని. చెప్పండి నాగరాజు గారు, మీ తండ్రి మీరు ఒకటేనా? కాదు. ఆయన అలవాట్లు వేరు, మీ అలవాట్లు వేరు. ఆయన చదువు వేరు, మీ చదువు వేరు. ప్రపంచంలో ఎవరినైనా అడగండి, నేను మా తండ్రి ఒకటి కాదు. ఆయన విశ్వాసం వేరు, నా విశ్వాసం వేరు. ఆయన ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. ప్రపంచంలో ఎవ్వరు కూడా ఈ మాటను లేరు. నేను నా తండ్రి ఒకటే, నన్ను చూసిన వాళ్ళు నా తండ్రిని చూసినట్టే అని కూడా ఎవరన్నా. నా సంతకము మా తండ్రి సంతకము ఒకటి కాదు. నా డిఎన్ఏ మా నాన్న డిఎన్ఏ ఒకటి కాదు. లాస్ట్కి ఆధార్ కార్డు కూడా ఒకటి కాదు. కానీ దేవుడు ఒకడే. నన్ను చూసిన వాళ్ళు నా తండ్రిని చూసినట్టే. సో మీకు రక్షణ అక్కడి నుంచి వచ్చింది నా రూపంలోనే అని క్రీస్తు అన్నాడు. అందుకనే ఎప్పుడైతే ఆయన పుట్టాడో గొల్లలకు, జ్ఞానులకు ఈ యొక్క సువార్త ఏమని అప్పచెప్పబడిందంటే, లూకా సువార్తలో ఈ మాట ఉంది, మనకందరికీ కూడా బాగా సుపరిచితమైన వాక్యము. ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. మామూలు క్రీస్తు అనొచ్చు కదా. ఎందుకు ప్రభువు అనే మాట ఇవ్వబడింది అంటే, అధికారముతో కలిగిన వాడు కాబట్టి, అధికారము ఆయనకు ఇవ్వబడింది కాబట్టి, పరలోకంలో ఉంటున్న అధికారము, భూలోకంలో ఉంటున్న అధికారం అంతా కూడా యేసుక్రీస్తు చేతిలో చేయి పెట్టి ఇవ్వబడింది కాబట్టి, ఇదిగో వెళ్ళు నాయనా, నువ్వు జీవో పాస్ చేస్తే నేను చేసినట్టే, నేను జీవో పాస్ చేస్తే నువ్వు చేసినట్టే అని తండ్రికి కుమారునికి ఆ అన్యోన్యమైన సంబంధం ఉంది. ఆ వ్యక్తిని మనము క్రిస్మస్లో నుండి మెల్లిమెల్లిగా తీసేస్తున్నాము. అలా తీయకుండా మనం జాగ్రత్త పడాలి. క్యారోల్స్లో ఈ సంఘటన చెప్పాను మీకు. ఒక ఆయన ఛాయామెటోడు ఉన్నాడు. ఛాయామెటోడు రోజు రాత్రి లేచి ట్రైన్ రాగానే రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముతున్నాడట.
అయితే రోజు నిద్రలో లేచి మధ్యరాత్రి వచ్చే ట్రైన్లకు అన్నిటికీ ఛాయ్ అమ్ముతూ ఉంటుంటే ఒక 10-20 ఛాయలు రోజు అమ్మేటోడు. కానీ ఒకరోజు ఒక పెద్ద ట్రైన్ వచ్చింది, మనోడు లేచి ఛాయ్ 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 అని కూడా పోతూ ఉంటుంటే ఒక్కడు కొనడు. లాస్ట్కి ఆ ఇంజన్ భోగి లాస్ట్కి ఉంటాడు కదా, ఒక ఆయన తెల్ల డ్రెస్ వేసుకొని, ఆయన ఏమంటారు, మాస్టరా ఏదో వార్డెన్ ఎవరో మీ చుట్టాలు, ఆయన దగ్గర పోయి అన్నాడంట, సార్ ఈ ట్రైన్ ఇంత పెద్దగా ఉంది, ఒక్కడు కూడా ఛాయ్ కనలేదంటే, నువ్వు ఎంత నిద్రమత్తులో ఉన్నావంటే, వచ్చింది గూడ్స్ ట్రైన్ రా, ప్యాసింజర్ ట్రైన్ కాదు, గూడ్స్ ట్రైన్లో మనుషులు ఎక్కడ ఉంటారు అంటే, మనోడు ఎవరికి ఛాయ్ అమ్ముతుండో కూడా సొయ్యిలో లేడు. అలాంటి సొయ్యిలో లేని క్రిస్మస్లు మనం ఎన్నో జరుపుకున్నాము. క్రిస్మస్ వస్తుంది పోతుంది, డ్యాన్సులు వేస్తున్నాము, నాటికేస్తున్నాము, ప్రేమ విందు తింటున్నాము, కేక్ తింటున్నాము, ఇంకేదో చేస్తున్నాము, కానీ క్రీస్తు ఏడి? క్రీస్తు లేడు. సో సరి అయిన క్రిస్మస్లో ఎవరు ఉండాలి? ఆ వ్యక్తి పేరు క్రీస్తు. రెండవది, సరి అయిన క్రిస్మస్లో శక్తి కలిగి ఉండాలి. ద పవర్ ఆఫ్ క్రిస్మస్. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రిస్మస్? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి చూడండి ఎంత చక్కటి మాటలు ఉన్నాయో. ఫిలిప్పీ 2:5 నుండి లేకపోతే 6 నుండి 8 వరకు ఏమనుందంటే, ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నవాడై ఉండి దేవునితో సమానమని ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఒక యజమానుడు తన యొక్క దాసుని కోసము తానే ప్రాణాలు అర్పిస్తే అది ఎంత గొప్ప త్యాగం. యజమానుని కోసము, రాజు కోసము దాసుడు ప్రాణత్యాగం చేస్తే అది పెద్ద విషయం కాదు. కానీ యజమానుడిగా ఉండి, రాజుగా ఉండి, ఒక వైభవం కలిగి ఉండి, చెప్పండి పేపర్లో ఏదొస్తుంది? ఒక సాదాసీదా ఆద్మీ ఒక గొప్ప కార్యం చేస్తే పేపర్లో వస్తుందా? ఒక సూపర్ స్టార్, లేకపోతే ఒక మెగాస్టార్, లేకపోతే ఒక సెలబ్రిటీ బండాపి ఒక బిచ్చపోడికి, లేకపోతే బయట అడుక్కొని తింటున్న వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, అది పేపర్లో వస్తుందా? రెండోదే పేపర్లో వస్తుంది. ఎందుకంటే ప్రపంచము నిన్ను ఏ ధోరణిలో చూస్తుంది అంటే, నీ స్థాయిని బట్టి నువ్వు ఏ పనులు చేస్తున్నావు. నువ్వు నీ స్థాయిని బట్టి నువ్వు పైనుండి కిందికి దిగితే గొప్ప, కింద ఉండి లేకపోతే మనము సాదాసీదా ఆర్డినరీ పీపుల్గా ఉండి మంచి చేస్తే ప్రపంచం గుర్తించదు. కానీ ఇక్కడ క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉన్నవాడు, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచలేదు. ఈ పదాలలో మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, కానీ ఆయన దేవునితో సమానంగా ఉండడానికి ఇష్టపడలేదు. నేను ఉండను, నేను డ్రైవర్నైతా, నేను క్లీనర్నైతా, నేను పనోడినైతా, ఇంకా చావాలంటే నేను దాసుడినైతా, నా ప్రాణాలను పెడతా అని కిందికి వచ్చాడు. కాబట్టే ఆ యొక్క క్రిస్మస్కి గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి ఎలా కనపరచబడింది అనంటే, ఆయన నోటి మాట ద్వారా. ఆయన మాట చెప్తే ఈ సృష్టి అంతా కూడా సృష్టించబడింది. ఆయన నోటి మాట ద్వారా నువ్వు బాగవు అని 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో గొప్ప పరిచర్య చేశాడు కదా. ఆ పరిచర్య చేసినప్పుడు 3.5 సంవత్సరాలలో ఎంతోమందికి బుష్ అనో, ఏదో ఈరోజు చాలామంది పాస్టర్లు చేసినట్టు నీళ్లు చిమ్మో, లేకపోతే పని ఊపో, అలా చేయలేదు ఆయన ఆశ్చర్యకార్యాలు. నీ పాపములు క్షమింపబడ్డాయి, నీకు స్వస్థత జరుగుతుంది, నీ విశ్వాసమే నిన్ను బాగుపరుస్తుంది. మాట మాట మాట. ఆయన సృష్టికర్త మాటతో చేశాడు. కానీ నిన్ను నన్ను ఎంత ప్రేమించాడంటే, మనుష్యుడు అవునుగాక అని మాట చెప్పలేదు. ఆయన కిందికి వంగి మట్టి ముద్దను తీసి, ఆ మట్టి ముద్దను తన చేతులతో చేసి ఒక మనుష్యునిగా లేకపోతే ఒక బొమ్మలాగా చేసి, ఆ బొమ్మ యొక్క నాసికా రంధ్రములలో అని ఊదాడు.
సో దేవునికి నువ్వంటే నేనంటే ఎక్కువ ఇష్టమా, డైనోసర్లు, చెట్లు పుట్టలు, లేకపోతే ఈ సమస్త జీవరాశులు, తిమింగలాలు అంటే ఎక్కువ ఇష్టమా? ఎందుకంటే వాటి గురించి ఆయన రక్షించడానికి రాలేదు, వాటి గురించి ఆయన సిలువ ఎక్కలేదు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సిలువ ఎక్కాడు. హీఈస్ ద మేకర్ ఆఫ్ క్రియేషన్ అండ్ హీఈస్ ఆల్సో ద మాస్టర్ ఆఫ్ దట్ క్రియేషన్. ఆయన పోని సృష్టించి గాలికి వదిలేయలేదు. రీసెంట్గా అమెరికాలో ఒక భయంకరమైన విషయం జరిగింది. ఒక నెలల పాపను తల్లి రూమ్లో బంధించి వదిలేసి 10 రోజులు హాలిడేకి వెళ్ళిపోయింది. 10 రోజులు హాలిడే జరుపుకోవడానికి వెకేషన్కి వెళ్ళిపోయింది. ఆ పాప నెలల పాప అండి, అంబాడడం కూడా రాదు. తన మూత్రములోనే, తన యొక్క వ్యర్థములోనే ఉండి ఆ పాపకు తెలియక ఆకలితో ఆ ఎక్స్క్రీషన్ని కూడా తిని చచ్చిపోయింది. లాస్ట్కి ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష, ఎలాంటి బెయిల్ లేకుండా ఆమెకి వెంటనే విధించేశారు. అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకోటి జరిగింది, అప్పుడే యాక్సిడెంట్ అయింది ఒక తల్లికి. కాలు మొత్తం ఇరిగిపోయి స్కిన్తో ఇట్లా ఏలాడుతుంది. కానీ పక్కన పాలిచ్చే పాప ఏడుస్తుంటే తన నొప్పిని పక్కన పెట్టి అప్పటికప్పుడు రోడ్డు మీదనే పాలిచ్చింది. ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గాలికి వదిలేయలేదు దేవుడు. సృష్టిని సృష్టించి గాలికి వదిలేయలేదు. ఒక టీ స్పూన్లో 120 నీటి చుక్కలు ఉంటాయంట. అంటే ఒక టీ స్పూన్ నీరుని తీసుకుంటే అందాజాగా 120 నీటి చుక్కలు ఉంటాయంట. ఆ టీ స్పూన్ నీరులో ఎన్ని వాటర్కి సంబంధించి కణాలు, మాలిక్యూల్స్ ఉంటాయో తెలుసా? ఒక్కొక్క కణాన్ని ఒక్కొక్క ఇసుక రేణువుగా, జాగ్రత్తగా వినండి, ఒక్కొక్క మాలిక్యూల్ని, ఒక్కొక్క కణాన్ని ఒక్కొక్క ఇసుక రేణువుగా పూరిస్తేరట. ఇక్కడ నుండి అమెరికాకి రోడ్ వేయడానికి సరిపడా డాంబర్ అవుతుందట. అన్ని కణాలు ఉన్నాయి ఒక్క టీ స్పూన్ నీళ్ళలో, అన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మన శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయి, ఈ సృష్టిలో ఎన్ని కణాలు ఉన్నాయి? కెమిస్ట్రీ, ఫిజిక్స్ మీకు చదువుకున్న వాళ్ళకి దాని డెప్త్ అర్థమవుతుంది. హౌ ఈజ్ ఇట్ ఎవ్రీథింగ్ హోల్డింగ్ లైక్ దిస్? ఎలా అది ఉంది? ఒక రోల్స్ రాయల్స్ మ్యానుఫ్యాక్చరర్ ఏమంటాడో తెలుసా? ఆ బండి ఎప్పటికీ కూడా మీరు రిపేర్ కాదు, ఒకవేళ రిపేర్ అయితే మేము లైఫ్ టైం వారంటీ ఇస్తాము, కానీ ఒకవేళ మేము కానీ దాన్ని సరిచేయకపోతే ఈ లోకంలో ఇంకా ఎవ్వడు దాన్ని సరిచేయలేడు అంటాడు. అది ఆఫ్టర్ ఆల్ ఒక 2 కోట్ల విలువ కలిగిన కార్ మ్యానుఫ్యాక్చరర్ అంటున్నమాట. ఇప్పుడు చెప్పండి, మన మ్యానుఫ్యాక్చరర్ ఎవరు? మనల్ని తయారు చేసిన సృష్టికర్త ఎవరు? ఆయన మనల్ని రిపేర్ చేయకపోతే, ఆయన మనల్ని బ్రతికించకపోతే ఇంకెవరైనా రిపేర్ చేయగలుగుతారా? మనల్ని చేయలేరు. అది క్రిస్మస్ యొక్క శక్తి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రిస్మస్. హీ ఈస్ ద మేకర్ ఆఫ్ దిస్ క్రియేషన్ అండ్ హీ ఈస్ ద హోల్డర్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఐ థింక్ ఫిలిప్పీలోనో కొలసీలోనో ఒక మాట, మంచి మాట ఉంటుంది, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. నా విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు నా ముందు నంచబడిన పరుగు పందెంలో నేను పరిగెడుతూ ఉన్నాను. ఆయన కేవలం కర్త మాత్రమే కాదు, దాన్ని కొనసాగిస్తున్నాడు. ముందు ఒకసారి చెప్పాను కదా, ఒకసారి ఊపిరి తీసుకోండి, ఇదిగో ఇది దేవుడిచ్చింది. మళ్ళీ ఇంకో ఊపిరి తీసుకోండి, అది కూడా దేవుడిచ్చిందే. సడన్లో మీ ఊపిరితిత్తులు ఫ్రీజ్ అయిపోయి మీరు స్వంతంగా శ్వాస తీసుకోలేకపోతే 2 సెకండ్లు చాలు చనిపోవడానికి. మీ ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, మీ గుండె కొట్టుకుంటుంది, మీ మూత్రపిండాలు పనిచేస్తున్నాయి, శరీరంలో ఉంటున్న ప్రతి అణువు దాన్ని కంట్రోల్ చేసి దాన్ని కొనసాగించేవాడు ఎవరు? దేవుడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రిస్మస్. సో క్రిస్మస్ సరి అయినదిగా ఉండాలంటే మొదటిగా క్రిస్మస్లోని వ్యక్తిని మనం కనుగొని ఉండాలి.
రెండవది క్రిస్మస్లోని శక్తిని మనం కనుగొని ఉండాలి. ఎందుకంటే ఆయన తన ప్రేమను ఎలా వెల్లడించాడు? మనం పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసం ప్రాణం ఇచ్చి చనిపోయాడు. మూడవది, చివరిది, క్రిస్మస్లోని యుక్తిని కనుగొనాలి. మొదటిది వ్యక్తి, రెండవది శక్తి, మూడవది బాగా బాగా రైమింగ్ ఉంది కదా, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఈజ్ ద పర్సన్ ఆఫ్ క్రిస్మస్, దెన్ ద పవర్ ఆఫ్ క్రిస్మస్, థర్డ్ వన్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్. అంటే ఉద్దేశం. యుక్తి అన్న ఉద్దేశం అన్న దగ్గర పడతాయి. కాబట్టి చూడండి, ఒక కోడిని ఎప్పుడైనా మీరు తలకాయ కట్ చేస్తారా? సరే, పోనీ చికెన్ షాప్లో అయినా చూసారా? ఆ కోడి తలకాయ కట్ చేసిన తర్వాత మీరు కానీ లేకపోతే ఆ చికెన్ షాప్ వాడు కానీ ఏం చేస్తారు? వదిలేస్తారు. అది గమ్ముని ఇట్లా కూర్చొని ఇట్లుంటుందా? చెప్పండి, ఏమవుతుంది? రాజుగారు చెప్పాలా, ఏమవుతుంది? కొట్టుకుంటా ఉంటుంది. ఎందుకు కొట్టుకుంటుంది చెప్పండి? ప్రాణము వదిలేస్తూ ఉందని చెప్పి. దాని ప్రాణం పోయిందని దానికి తెలుసా? చాలా కష్టమైన ప్రశ్న కదా ఇది, ఆలోచించండి. దాని ప్రాణము పోయిందని కోడికి తెలుసా? జోసఫ్ అంకుల్, ఎందుకు తెలియదు? ఎందుకంటే తెలిసి తెలియకుండా ఉండడానికి ఏది కావాలో తెలుసా? బుర్ర. ఆ బుర్రున్న తలకాయని మనము తీసేసాము. ఇప్పుడు దానికి ప్రాణం ఉందని, దానికి ప్రాణం లేదని, దానికి ఆలోచన నిగ్రహం అనేది లేదు. ఒక భక్తుడు అంటాడు, పాపములో నశించుచు చనిపోతున్న వారికి కూడా వాళ్ళు పాపములో నశించిపోతున్నారనే విషయము తెలియదంటాడు. అవునా కాదా? అబ్సల్యూట్లీ రైట్. పాపంలో ఉన్నవారికి ఆ పాపం యొక్క పర్యావసనమైన డెత్ని ఏమంటాము? చావు, అది వారికి వస్తుందని చెప్పి వారికి తెలియదు. అందుకని ఇక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతకనిచ్చెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచపు ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారు కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడుమ వారి వల్లనే స్వభావ సిద్ధమైన దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. 4వ వచనము చాలా ఇంపార్టెంట్. అయినను, ఎప్పుడైనా కూడా ఈ మాటను గుర్తుపెట్టుకోండి. అయినను. బట్ రాజు నువ్వు చాలా మంచోడివి బట్ అన్నామనుకో, అదంతా కూడా క్యాన్సిల్. ఫస్ట్ చెప్పినంతా కూడా క్యాన్సిల్. మీరు పాపులు, మీరు లోక సంబంధమైన వారిని అనుసరిస్తున్నారు. ఆ వాయుమండలమైన అధిపతికి అనగా సాతానును, ఆయనను మీరు వెంబడిస్తున్నారు. ఈ లోక అలవాట్లు ఆచారాలన్నీ కూడా మీరు చేస్తున్నారు. అయినను 4వ వచనము, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, అబ్బా, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనల ఎడల తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. గట్టిగా చప్పట్లు కొడదామండి. క్రిస్మస్ యొక్క ఉద్దేశము ఇదే, చచ్చిన వాళ్ళని బ్రతికించుటకు. చచ్చిన వాళ్ళని బ్రతికించుటకు. ఎంతో మందిని దేవుడు లేపాడు. లేపిన తర్వాత ఆయన కూడా లేచాడు. ఆయన లేచే సమయానికి ఆయన కేక వేయగా, ముందు చెప్పాను ఒకసారి, లాజరు బయటికి రా అన్నాడు దేవుడు. ఒకవేళ లాజరు అని పేరు పెట్టకుండా బయటికి రా అనంటే ఆ బెతనియా ఊర్లో ఎంతమంది చచ్చారో అవన్నీ కూడా ఖాళీ అయ్యేవి. ఆయన నోటి మాటకు అంత శక్తి. సో క్రిస్మస్ యొక్క ఉద్దేశము ఏంటంటే, పాపములో మనము చచ్చిన వారమై ఉండగా దేవుడు మనల్ని బ్రతికించను. పోనీ అక్కడితో ఆగిపోయాడా? ఆ బ్రతికించిన వారు ఇంకా పాపంలోనే లేకపోతే చీకటిలోనే సంచరిస్తున్నారని వారిని వెలుగులోకి తీసుకువచ్చాడు. చెప్పాను పోయిన వారము, లైట్ ఈజ్ లైఫ్. చెప్పండి నాతో పాటు అందరూ కూడా, లైట్ ఈజ్ లైఫ్. లైట్ ఈజ్ లైఫ్ అంటే వెలుగు జీవానికి మూలము.
వెలుగు ఉంటేనే చెట్టు ఎదుగుతుంది, చెట్టు ఉంటేనే ఆహారం మనకి. ఎంతమందికి చికెన్ మటన్ బాగా ఇష్టం చెప్పండి. దేవుని సన్నిధిలో అబద్ధాలు ఆడొద్దు. అంటే మీరు చేతి దించిన వాళ్ళందరూ కూడా వెజిటేరియన్సా? ఆకులు ఒక్కలు తినుకుంటా బతుకుతున్నారా? అమ్మో అపచారం అండి. వచ్చేటప్పుడు పెరుగు తీసుకురమ్మన్నది సునీత. అయితే పెరుగు తీసుకొచ్చేసరికి కూడా ఒకటే డబ్బా ఉంది సార్ అన్నాడు. ఎందుకు అనంటే ఇవాళ క్రిస్మస్ సార్, చికెన్ షాప్ల ముందు, మటన్ షాప్ల ముందు, కిరాణా షాప్ల ముందు క్రైస్తవులే ఎక్కువ లైన్ కడతారు సార్. సో చికెన్ మటన్ తినేటోళ్ళు మీరందరూ కూడా వెజిటేరియన్స్, తెలుసా మీకు అది? మీరు వెజిటేరియన్స్. ఎందుకంటే చికెన్ మటన్ అంటే ఏంటిది? కోడి మేక. అవేం తింటున్నాయి? వెజిటేరియన్ తింటున్నాయి. సో ఆ లెక్కలో చూస్తే మనమందరం కూడా వెజిటేరియన్సే. ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది కదా కొత్తగా. చెట్టు ఎదగాలన్నా, మనిషి ఎదగాలన్నా చిన్నపిల్లలు పుట్టగానే వెళ్ళి పొద్దున్నే 6 గంటల ఎండకి పెడతారు. ఎందుకు చెప్పండి? ఫిజిక్స్ బయాలజీ నేర్చుకున్న డాక్టర్ అమ్మలు, మెడికల్ సైడ్ వాళ్ళు, సన్లైట్లో ఏముంటుంది ఎక్కువగా? విటమిన్ డి. ఆ విటమిన్ డి తక్కువైన వాళ్ళకే ఎక్కువగా కరోనా ఎఫెక్ట్ అయింది. కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా విటమిన్ డి ఏదో పిప్పర్మెంట్లు మింగిన అందరూ అప్పుడు పోలో వేసుకునేటోళ్ళం, ఇప్పుడు డోలో వేసుకుంటున్నాము. అలా అయిపోయింది మన లైఫ్ స్టైల్. సరే, లైట్ ఈజ్ లైఫ్. ఈ లోకంలో చాలామందికి ఎక్కువగా నచ్చిన వాక్యము ఒకటి ఏదైనా చెప్పండి అని అంటే చాలామంది ఏది చెప్పారో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అయిపోయింది. దేవుడు లోకమును చెప్పండి. దాని తర్వాత కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచిన ప్రతి వాడు నశింపక నిత్య జీవముండును. ఎక్కడుంది ఇది? యోహాను 3:16. ఒక 2 వచనాల కింద ఇంకో దివ్యమైన మాట ఉంది తెలుసా? అది గుర్తుపెట్టుకోండి మీరు. యోహాను 3:19 అనుకుంటాను, 18 19. ఒకసారి చదవండి అమ్మా ఎవరైనా. 19. ఆ తీర్పు ఇదే. ఏ తీర్పు? వెలుగు లోకములో వచ్చెను కానీ మీకు వెలుగు అవసరం లేదయ్యా, మీరు ఇంకా చీకటి వెనకాలనే పరిగెడుతున్నారు, మీరు చీకటినే ప్రేమిస్తున్నారు. తెలిసి తెలిసి మేము చీకటిలోనే బ్రతకాలనుకుంటున్నాము. సో అలాంటి చీకటిలో బ్రతికే దౌర్భాగ్య స్థితి మనిషిది. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ క్రిస్మస్లో ఉంటున్న మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే చచ్చిన వారిని బ్రతికించుటకు, ఆ బ్రతికిన వారిని వెలుగులో నడిపించుటకు క్రీస్తు ఈ లోకములో వచ్చాడు. నిర్భయంగా చెప్పగలుగుతాను నేను, ఈ లోకంలో ప్రపంచవ్యాప్తంగా కానీ మన భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే దీపావళి కంటే ఎక్కువ లైట్స్ క్రిస్మస్లోనే ఉంటాయి. అందరూ పెట్టుకుంటాము. ఎందుకు అనంటే క్రిస్మస్ అంటేనే వెలుగు. ఇదిగో మహా సంతోషకరమైన శుభవర్తమానము అని ఏంజిల్ ఒక పెద్ద డైలాగ్ కొడుతున్నప్పుడు చీకటిగా ఉండేనా వెలుతురు వచ్చిందా? మహా వెలుగు వచ్చింది. ఆ వెలుగు చీకటిలో ఉన్న గొల్లలకు కనిపించింది. భయపడ్డారు, జడిసిపోయారు. కానీ మొదటిగా ఆమె ఏమన్నదంటే, మీరు భయపడకండి, మీకు కావలసిన, మీకు నెససరీ అయిన మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇదిగో నేడు దావీదు పట్టణమందు, దావీదు పురమందు యెస్సై మొద్దులో నుండి ఒక చిగురు మీకు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇవే మీకు ఆనవాలు. ఆయన ఒక రాజ్య అంతఃపురంలో, రాజ్య మందిరంలో పుట్టలేదు, కానీ ఒక పశువుల పాకలో అందరికీ అందుబాటులో ఒక పొత్తి గుడ్డలతో ఒక తొట్టిలో పరుండబెట్టి ఉన్నాడు. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి, వెళ్ళి కలవండి, చూడండి. క్రిస్మస్లో నుండి క్రీస్తుని తీసివేస్తే అది సరి అయిన క్రిస్మస్ కానే కాదు. మనం ఇప్పటి నుంచి క్రిస్మస్ చాలా సందర్భాల్లో జరుపుకొని ఉంటామేమో, ఫ్యూచర్లో, పాస్ట్లో ఎన్నోసార్లు క్రిస్మస్ అంటే మనకు చాలామందికి కూడా తెలియకుండానే క్రిస్మస్ అంటే ఏంటిదండి, ఎవరో ఎందుకు మా ఇంట్లో కూడా ఏమంటారో తెలుసా, సెమీ క్రిస్మస్ అయిపోయింది అనుకోండి, క్రిస్మస్ అయినట్టే ఫీలింగ్ అయిపోతుంది. మాకు 25వ తారీఖు మాకు అంత పెద్ద ఏమంటారు ఉత్సాహం రాదు. తప్పది.
చాలా తప్పది. డాన్స్లను, నాటికలను, మిగతా వాటిని బట్టి కాదు మనం అతిశయించేది. ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుణ్ణి బట్టి. ఆయన మనుష్య స్వరూపము దాల్చి ఈ లోకంలో పుట్టాడు కాబట్టి దాన్ని బట్టి అతిశయించాలి. క్రిస్మస్లోని వ్యక్తి ఆయననే, క్రిస్మస్లోని శక్తి ఆయననే, క్రిస్మస్కి యుక్తి కూడా ఆయననే. దేవుడు ఈ కొద్ది మాటలు మన అందరి వీటిలో దీవించునుగాక. ఆమేన్.